హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి చేప అని చూస్తున్నారా? ఇదైతే హాఫ్ కిలో ఉంటుంది ఫిష్ అయితేని. ఫిష్ అయితే ముందైతే శుభ్రంగా క్లీన్ చేసి దానికి నాట్లయితే పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా దాంట్లోకి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేస్తున్నాను. 2 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా దాంట్లో మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. వేసి దాంట్లోనే ఒక నిమ్మకాయని కూడా కట్ చేసి వేసుకుని ఈ మసాలా అంతా మనం ముందుగా కట్ చేసిన ఈ ఫిష్‌కి అయితే అప్లై చేయాలన్నమాట. చూసారా? ఇలా నాట్లయితే పెట్టుకున్నాను. దీన్నైతే ఇప్పుడు ఎయిర్ ఫైర్‌లో దీన్ని గ్రిల్ చేస్తానన్నమాట. టేస్ట్ అయ్యి ఎలా ఉంది ఏంటి అనేది లాస్ట్‌లో చెప్తాను. ఇంక ఈ మసాలా అంతా రెడీ చేసేసుకుంది. ఇంక దానికి ఫిష్‌కి అయితే బాగా అప్లై చేయాలి. మనం ఎయిర్ ఫైర్‌లో ఏ ఐటెమ్ చేసినా సరే అంటే ఫ్రై చేసుకునేది ఫిష్ అవ్వచ్చు, లేదంటే చికెన్ అవ్వచ్చు. కానీ కంపల్సరీ ఒక హాఫ్ డే అయినా సరే ఫ్రిడ్జ్‌లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మంచిది. అప్పటికప్పుడు చేసుకోవడం కంటే కూడాని. ఇదైతే నేను మ్యాగ్నేట్ చేసి 1 అవర్ ఉంచి ఆ తర్వాత ఫ్రై చేశాను. పిల్లలకి సండే రోజుని ఇంక చారు పెట్టి ఇలా చేయమని అడిగారు. మా హస్బెండ్ ఏమో ఆలు కర్రీ చేయమన్నారు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కటి అయిపోయింది. సండే అంటేనే ఇంకా స్పెషల్ ఉంటుంది కదా! అందుకోసం అని చెప్పి ఇదిగో ఈ ఫిష్‌కి అయితే ఇలా మసాలా అంతా అప్లై చేసేసి దీన్నైతే 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. అప్పుడు దీనికి ఫిష్‌కి టేస్ట్ అంతా పడుతుందనమాట. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఫిష్‌కి అయితే ఆ మసాలా మనకి సెపరేట్ అవ్వకుండా దానికి పట్టుకుంటూ ఉంటుంది. ఇంగో ఎయిర్ ఫైర్‌లో అయితే 200 డిగ్రీస్‌లో 20 మినిట్స్ అయితే పెట్టాను. 10 మినిట్స్‌లోనే దీన్ని తీసి ఉల్టా చేసి పెట్టాననమాట. అంటే ఒక పక్క 10 మినిట్స్, ఒక పక్క 10 మినిట్స్ ఫ్రై అయినగా పెట్టాను. ఎందుకంటే కింద పక్క మనకి కాస్త మెత్త మెత్తగా ఉంటుంది. పైన అయితే ఇలా ఫ్రై అవుతుంది గానీ, అందుకే 2 సైడ్‌లు కూడా సేమ్ ఫ్రై అవ్వటం కోసం పెట్టాననమాట. 20 మినిట్స్ అయితే నాకు పట్టింది టైము. ఫిషే కాబట్టి తొందరగానే కుక్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారా? పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. అందులోకి దీంట్లో స్పైసెస్ అన్నీ తక్కువగా ఉన్నాయి కాబట్టి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.